అమలైతే చాలా కోపంగా ప్రశాంత్‌ని అయితే ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ప్రంతి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక అది చూసి ప్రంతి షాక్ అవుతూ ఉంటుంది. వాడు ప్రశాంతే కదా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళేంటి ఎంత సీరియస్‌గా వస్తున్నారు అని స్వరాజ్యం, దయాకర్ వాళ్ళైతే చూస్తూ ఉంటారు. ఏదైనా గొడవకొస్తున్నారా ఏంటనైతే అంటూ ఉంటారు. ఇక ప్రణతి వాడిని తీసుకురావడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్, పార్వతి వీళ్ళైతే నెమ్మదిగా వెనక్కి వస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఇప్పుడు జరుగుతుంది అసలైన సీన్ అనైతే చాలా ధీమాగా నవ్వుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. ఇక అక్కడ ప్రశాంత్‌ని చూసి ప్రంతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి వీళ్ళందరూ అయితే వస్తూ ఇక కమల్ అయితే చాలా కోపంగా ప్రశాంత్‌ని అయితే కొడుతూ ఉంటాడు. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా కొడుతూ ఉంటాడు. చెప్పరా ఇప్పుడు నిజం చెప్పరా అని చెప్పేసి బాదుతూ ఉంటాడు. అలా బాదేసరికి అసలు ఏమైంది కన్నయ్య, ఎవరితను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. చూసావా నువ్వెవరో తెలీదు ఈ మనిషికి అని చెప్పేసి, అలాంటి మా వదిన మీద నిందలు వేస్తావా నువ్వు అని చెప్పేసి కొడుతూ ఉంటాడు. ఏంటి అని చెప్పేసి ఆగు కన్నయ్య అని అంటూ ఉంటుంది. ఇక కమల్ ఆగేసరికి పల్లవి అయితే ప్రణతి అయితే చెప్తూ ఉంటుంది. ఇతనే ప్రశాంత్ వదిన అని చెప్పేసి అంటూ ఉంటుంది. నన్ను మోసం చేసిన వాడు వీడే అని చెప్పేసి అనేసరికి అవని షాక్ అవుతూ ఉంటుంది. బావా తీసుకొచ్చాం కదా, నిజం తెలుసుకోవడానికి తీసుకొచ్చాం కదా, ఎందుకంత మాట్లాడితే తేలిపోయిన దానికి ఎందుకు అలా కొడుతున్నావు అని కమల్ని అయితే అంటూ ఉంటుంది. ప్రశాంత్ వీడే వదిన అని చెప్పేసి ప్రణతి అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అవును ఇప్పుడు చెప్పరా నిజం అని అంటే, అవును అవని ఈవిడే ఇదంతా చేసింది, ఈవిడే నన్ను పెళ్ళికి ఉండకుండా ఉంటే చంపేస్తానని బెదిరించింది, అందుకే నేను భయపడి పారిపోయి వెళ్ళిపోయాను అని అనేసరికి అవని షాక్ అవుతూ ఉంటుంది. వీడెవడో నాకు తెలియదు, నేను ఎలా ఇది చేస్తాను అని వీడు చెప్పిందల్లా అబద్ధం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి వీళ్ళందరూ ఆ విషయం కనుక్కోవడానికే వచ్చాము అక్క, వీడు అదే చెప్తున్నాడు, వాడు చెప్పింది నిజమా నువ్వు చెప్పింది నిజమా అని కనుక్కోవడానికే వచ్చామని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. ఇక వాడు చెప్పిన మాటలకి షాక్ అవుతూ పార్వతి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అయితే వాడు చెప్పింది నిజం కాకపోతే ఏంటి అసలు నిజము, అసలు ఇదంతా ఏం జరుగుతుందని పార్వతి వీళ్ళందరూ అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఇక ప్రంతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక షాక్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది షాక్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అవనియే బెదిరించింది, బెదిరించి నన్ను వేరే దగ్గరికి పంపించేసింది, అందుకే వెళ్ళిపోయాను, వాళ్ళ తమ్ముడికి ప్రంతికి పెళ్లి చేయాలనేది అవని ప్లాన్, అందుకే నన్ను ఇదంతా చేసింది అని అనేసరికి, వీడు చెప్పిందల్లా అబద్ధం, వీడెవడో నాకు తెలియదు అని అనేసరికి, అలాగైతే వాడి దగ్గర నువ్వు ఆడిన మాటలన్నీ ఉన్నాయి, దానికి సమాధానం ఏంటి అని పార్వతి గట్టిగా నిలదీస్తుంది.